ఈ పునరుద్ధాన దినం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక, ప్రభు ఆశీర్వదించును గాక. వచ్చే ఆదివారం మనకు ప్రభు బల్లారాధన, అలాగే 1 తారీఖు శుక్రవారం అవుతుంది. ఆ రోజే సిద్ధపాటు కూడిక, అలాగే మనకు వాగ్దాన కూడిక ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చేదనని మొరపెట్టను గనుక. చాలక దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్దాం, చేతులకు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ పూట మనం ఈ యొక్క మాటలను ధ్యానిస్తబోతున్నాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనందరికీ చాలా సుపరిచితమైన దేవుని మాటలు, మనం ఎన్నోసార్లు విన్న మాటలు, అందులో నుంచి ఒక క్రొత్త మాటలు మనం విందాం. ఈ యొక్క మాటలు ఎవరి కాలంలో రాయబడుతున్నాయంటే ఎలీషా కాలంలో రాయబడినట్టుగా మనం వింటాం. ఏలియాకు ఒక్కగానొక శిష్యుడు. ఏలియా పరిచర్యంతల్లో శిష్యులు ఎక్కువ లేరు. ఎందుకు లేరో చెప్తాను. ఎలీషా ఒక ఎట్లా అంటే ఒక జ్ఞానం గల దైవజనుడు. అంటే ఏలియా జ్ఞానం లేదని కాదు, ఎట్లా అంటే ఒక సౌమ్యుడు అన్నట్టు, నిదానమైన మనిషి, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడే తత్వం. కానీ ఏలియాకి అట్లా కాదు. ఏలియా ఎట్లంటే అదేంటంటే ఫైర్ అన్నట్టు. రాజు ఏకంగా యజబేలుతోనే ధైర్యంగా మాట్లాడేంత ధైర్యం, కఠినం. 450 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తల ముందు ఒంటరిగా నిలిచే సాహసం. అంతటి సాహసం ముందు ఏ శిష్యుడే ఉంటాడా? ఆయన ఎన్నోసార్లు ఎలీషానే, నీకేం కావాలి, నువ్వు నాతో వచ్చావు కదా, నీకేం కావాలి, రాజుల సహాయం కావాలా, అధికారుల సహాయం కావాలా, ఏమి కావాలి అని అడిగిన వ్యక్తి. అటువంటి అంటే ముక్కుసూటి మనిషి దగ్గర అటువంటి కఠినమైన చూడండి పదజాలం ఉండేది. అగ్ని లాంటి మనిషి, ఎవరితోనైనా సూటిగా మాట్లాడతాడు. రాజులతో కూడా నేరుగా ప్రవచించే ధైర్యం. అంత బలమైన సేవకుని దగ్గర ఏ శిష్యుడు నిలవలేడు. కానీ ఎలీషా సౌమ్యుడని చెప్పాను కదా. ఎలీషాకున్న ఆ మనస్సు, ఎలీషాకున్న తగ్గింపు, ఆ యొక్క నిదానమైన తత్వం ఏలియా దగ్గర శిష్యరికం చేయడానికి దోహదపడిందని చెప్పాలి. మిగతా శిష్యులైతే, ఎందుకంటే కఠినంగా చెప్తే ఎవరు ఉంటారా? ఏ అమ్మా ఎట్లా కూర్చున్నావేంది అన్నా అనుకో, గజ్జనం పాస్టర్ చూసిన ఇంతమంది ఉన్నారు, తలుపు మూయండి, 10 గంటల వరకు మీరు ఇంత టైం వరకు వస్తారా, మూయండి తలుపుని బయటికి పోండి అన్నదనుకో, వస్తారా? మనం మీద ఎట్లా చెప్పినా నడుస్తుంది. కానీ ఏలియా చాలా అంటే బలమైన సేవకుడు. ఆయన ముందు ఎలీషా నిలవగలిగాడు. దేవుడిచ్చిన కృప ఏంటంటే ఏలియాకు ఒక్కడే శిష్యుడు ఉన్నాడు. కానీ ఎలీషా కాలములో శిష్యుల సంఖ్య విస్తరించేటట్టుగా దేవుడు చేశాడు. బైబిల్ కాలేజీలే ప్రారంభించేటట్టు చేశాడు. ఒకటి గిల్గాలులో, ఒకటి బేతేల్లో, సరిపోట్ల సంఖ్య. అనేకులు దేవుని పరిచర్లో అడుగు పెట్టాలని ఒక నిదర్శనం కలిగి అడుగు పెట్టి ఆశతో అడుగు పెడుతున్న వేళ
ఉన్న శిష్యరికపు ఆ యొక్క బృందాలు కూడా విస్తరించబడుతున్నాయి. అందుకే ఆ మాటలు రాయబడింది. ఇది ఏ సందర్భం అంటే, ప్రవక్తల శిష్యులందరూ, ఎలీషా శిష్యులందరూ వచ్చి, అయ్యా ఈ స్థలం మాకు సరిపోట్లా, ఇది ఇరుకైపోయింది, మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం, అందరం వెళ్ళి తలా ఒక మ్రాను నరికి మరొక నివాసం కట్టాలి. విస్తరించుతున్నాయి, దేవుడు విస్తరించేటట్టు చేస్తున్నాడు. ఈ యొక్క సందర్భంలో ఒక్క 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, దేవుడు అంత గొప్ప దేవుడు అండి. శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా విస్తరింప చేయాలనే ఒక ఆలోచన, విస్తరించబడాలనే ఒక ఆలోచన. ఆ శిష్యులు చూడండి, ఏదో పనికి మాలిన శిష్యులైతే కాదండి. ఇప్పుడు మనం ఒక శిష్యుల గురించి వింటాం కదా స్కూల్లో, ఎవరైనా పరమానంద శిష్యులు. ఆ శిష్యులు ఎట్లంటే ఒకటి చెప్తే ఇంకోటి తీసుకొస్తారట. ఈ శిష్యులు అట్లా కాదు. వీళ్ళకున్న నిదర్శనం, వీళ్ళకున్న దర్శనం ఏంటో తెలుసా? సేవకుని కింద నమ్మకమైన పరిచయం చేస్తున్నప్పుడు ఆ యొక్క సంఖ్య ఇరుకుగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక దర్శనం వచ్చింది, ఒక్కొక్క ఆశ వచ్చింది. ఏంటో తెలుసా? ఇది విస్తరింపజేయాలి, మేమందరం కలిసి మరొక్క నివాసం కట్టాలి, అది నింపబడాలి, అనేక చోట్ల నింపబడేటట్టుగా ఈ సేవను మనం ముందుకు నడిపించాలి అని ఒక ఆశ. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మందిరానికి వస్తున్నాం, మనం దేవుడి సేవను చూస్తున్నాం, దేవుని సేవలో మరి అడుగు పెడతా ఉన్నాం. మరి నీకేం ఆశ ఉంది? ప్రవక్త దగ్గర ఉన్న ఒక శిష్యులకే అంత ఆశ, ఆ యొక్క అంత తృష్ణ ఉంటే సేవ గురించి విస్తరించబడాలి, ఈ సేవను విస్తరింపటట్టుగా మనం చేయాలి అన్న ఒక ఆశ వారిని నడిపిస్తూ ఉంటే, దేవుని మందిరానికి వస్తున్న మనం ఎన్నో ఏండ్లు గతించిపోతా ఉంది. నువ్వు ఎటువంటి ఆశను కలిగి ఉన్నావు? ఎటువంటి తృష్ణని కలిగి ఉన్నావు? కొద్దిమంది మందిరానికి వస్తారు, ఎట్లంటే వాళ్ళు వచ్చారు అటెండెన్స్ తీసుకున్నట్టే. పలానా అమ్మ వచ్చిందయ్యా, వచ్చు, ఈ పూట వచ్చామా వెళ్ళిపోయామా, అంతే. ఒక బాధ్యత ఉండదు, ఒక భారం ఉండదు. ఇప్పుడు వాళ్ళకు ఒక బాధ్యత కలిగిన వారికి కనుక, నువ్వు ఆ మ్రాన్లను కట్ చేసుకుని రాపో అనలే. ఏమంటున్నారు? తలా ఒక మ్రాను, అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి వెళ్ళి ఒక్కొక్క మ్రానులు ఆ చెట్లను కొట్టి తీసుకొద్దాం. అప్పట్లో పిల్లర్లు, స్లాబ్లు, గోడలు ఏమి లేవు కదా, అంతా కట్టెలతో చెక్కలతో కట్టేవారు కదా నివాసాలు. ఉన్న 2 కాలేజీలు నిండిపోయాయి. గిల్గాల్లో నిండిపోయింది, బేతేల్లో నిండిపోయింది. మరొక చోట కట్టాలన్న ఒక తృష్ణ వారిని వెంటాడుతూ ఉంది. దేవుని సేవను చూస్తున్న శిష్యులకు ఒక భారం, ఒక ఆశ, పరిచర్య మీద ఒక తృష్ణ వారిని ప్రభావితం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా అటువంటి విస్తరింప చేసేటట్టుగా మన హస్తాలు ఉండాలి, మన ప్రయత్నాలు ఉండాలి, మనం అటువంటి ఆశ కలిగి ఉండాలి. వెళ్దాం, తల ఒక మ్రాను నరికి తీసుకొచ్చి మరొకటి నిర్మాణం చేద్దాం అని చెప్పి ఒక ఆశ కలిగి విస్తరింప చేయాలని. చూడండి, ఒకవేళ అదే దాంట్లో అడ్జస్ట్ చేయి ఉంటే అక్కడి వరకే ఉంటుంది, అక్కడి వరకే. కొద్దిమందికి ఏంటంటే ఇక్కడి వరకే చాలు, ఇంకా విస్తరింపజేయడం ఎందుకు? ఇంకొద్దిమంది ఇప్పుడు మందిరం కట్టే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఎట్లా అంటే ఇంత పెద్ద మందిరం ఎందుకు? నేను అంటాను, వాళ్ళు తలా ఒక మ్రాను తీసుకొచ్చినట్టుగా మీరు తలా ఒక వ్యక్తిని తీసుకొస్తే ఈ కట్టబోయే మందిరం కూడా 1 నెలలో నిండిపోదా? తలా ఒక వ్యక్తిని తీసుకొస్తే, ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలిగితే, దేవుని వైపు నడిపించగలిగితే, మందిరం వైపు నడిపించగలిగితే ఎప్పుడో నిండిపోతుంది. ఆ విస్తరింప చేయాలన్న ఒక ఆశ కలిగిన వారైతే ఆ భారంగా ఉంటుంది. శిష్యులకు ఒక భారం, ఈ దేవుని సేవను విస్తరింప చేయాలి. ఇక్కడ ఈ నమ్లిగొండ వరకే ప్రాంతం నిలబడకూడదు, ఇంకా అనేక చోట్ల సేవ విస్తరింప చేయాలి, అనేక చోట్ల మందిరాలు కట్టబడాలి. ఈ సేవ తరతరముల వరకు కొనసాగించబడాలి. దేవుని రాకడ వరకు ఒక ఎత్తబడే గుంపులో అనేకుల్ని మేము సిద్ధపరచాలి. ఒక భారం, ఒక ఆశ వారిని వెంటాడింది.
మరి నిన్నేం వెంటాడుతుంది? ధనం వెంటాడుతుందా? పరిస్థితులు వెంటాడుతున్నాయా? నీకుంటున్న శోధనలో ఎటువంటి భారం కలిగి ఉన్నావు? ఎటువంటి విస్తరించేటట్టుగా నువ్వు ప్రయత్నిస్తున్నావు? నీ ఆస్తులు విస్తరింపజేయాలని కోరుకుంటున్నావు కానీ, నీ ఆలోచనలు విస్తరింపజేయాలని కోరుకుంటున్నావు కానీ, దేవుని మందిరం విస్తరింపజేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి అన్న ఆశ నీలో కలుగుతుందా? మందిరానికి వస్తున్న మనం ప్రతి ఒక్కరు ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. అది ఏదైనా, మందిరం పట్లైనా, కట్టబడుతున్న దాని విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, సువార్త విషయంలో అయినా, సంఘం విషయంలో అయినా, దేని విషయంలో అయినా ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఓ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక సంఘానికి వచ్చారట. పాస్టర్ గారు వాక్యం చెప్పడం అంతా అయిపోయింది. ఆయన కలెక్టర్ అని అందరూ తెలుసు. అందరూ ఆయన పక్కన కూర్చుంటే కొంచెం సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఆయన వచ్చి నేరుగా ఆ కుర్చీలో కూర్చోవట్లేదంట, ముందు ప్రశాంతంగా ఆ మూల కూర్చున్నాడంట. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయిపోయిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క ఐఏఎస్ మరి సేవకుందరికి వచ్చి, అయ్యా నేను మరి మందిరానికి వచ్చాను కదా, నేను కూడా ఏదో పరిచయం చేయాలనుకుంటున్నాను, నేను కూడా ఏదో ఒక పని మందిరంలో మీతో కలిసి పాలు పంచుకోవాలనుకుంటున్నానంటే, సేవకుని కూడా ఆశ్చర్యం అనిపించిందంట. అయ్యా మీరు కలెక్టర్, మీకు ఏం పని చెప్తాం మేము? కలెక్టర్ అంటే ఒక జిల్లా మొత్తం మీ చేతిలో ఉంటుంది, మీకు ఏం పని చెప్తాం అంటే, చెప్పండి అయ్యా, మీకు ఏదో ఒక పరిచయం చెప్పండి, మేము చేస్తామంటే, సరే మీకు నచ్చిన పరిచయం ఏదనుకుంటే అది చేయండి, మేము ఫోర్స్ చేసి చేయం అని చెప్పారట. అప్పుడు అది ప్రభు వల్ల అనుకుంటా. అయిపోయిన తర్వాత మందిరం అయిపోతే అందరూ భోజనం చేస్తున్నారు. అప్పుడు ఈయన అన్నాడంట, మీరు అందరు భోజనం చేస్తున్నారు కదా, ఆ భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆ ఎంగిలి ఇస్తరాకులు నేను ఎత్తుతానయ్యా అని, అవి ఎంత అయిపోయిన తర్వాత అందరూ ఎంగిలి ఇస్తరాకులు అన్నీ తీసి దూరంకి వెళ్ళి పడేసి ఆ మందిరం అంతా శుభ్రం చేస్తున్నారంట. ఒక ఐఏఎస్, ఒక కలెక్టరు, ఒక జిల్లా మొత్తం చేతిలో ఉండే వ్యక్తి దేవుని మందిరంలో, ఆయనకు తెలుసు ఒక భారం, దేవుని మందిరానికి వస్తున్న మనం ఏదో ఒక బాధ్యతలో, ఏదో ఒక పరిచర్లో మనం పాలు పొందాలి అన్న ఒక ఆశ. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. మరి ఈ పూట శిశులకు ఒక ఆశ, ఈ సేవను విస్తరింపజేయాలని, ఈ సంఘాన్ని విస్తరింపజేయాలని, ఈ పరిచర్ను విస్తరింపజేయాలని వాళ్ళకు ఒక ఆశ కలిగింది. రెండవదిగా వాళ్ళకు వచ్చిన ఆశను బట్టి వాళ్ళు వెళ్ళలేదట, వారి యొక్క సొంత ఆలోచన బట్టి వెళ్ళలేదు, వారి యొక్క సొంత నడిపింపును బట్టి వారు వెళ్ళలేదు. నేరుగా సేవకుడైన ఎలీషా దగ్గరకు వచ్చారు. అయ్యా మేము ఇట్లా అనుకుంటున్నాం, ఇది మాకు ఇరుకైపోతా ఉంది, ఇంకొకటి కట్టాలనుకుంటున్నాము, మేమందరం వెళ్ళి తలా ఒక రాను తీసుకురావాలనుకుంటున్నాము, మీరు పర్మిషన్ ఇస్తే, మీరు సెలవిస్తే వెళ్తామయ్యా. అప్పుడు ఎలీషా ఒకవేళ కాదనంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు, బ్యాక్ వెళ్ళిపోయేవారు. కానీ ఎలీషా ఒక ప్రార్థన పూర్వకమైన వ్యక్తి కనుక, ఒక ప్రవక్త కనుక, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో తెలుసుకునే జ్ఞానం ఎలీషాకు ఉంది కనుక వెంటనే అన్నాడు, మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళండి అన్నాడు. అంటే మీరు చేస్తుంది ఒక మంచి పనే కావచ్చు. ఎందుకు ఇక్కడ మనకు ఎలీషా సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడతాడు. ఎలీషా పరిచర్య అంతా మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆయన యొక్క సౌమ్యత, ఆయన యొక్క నిదానం, ఆ జ్ఞానం కానీ ప్రతిదీ మన ప్రభువైన యేసుక్రీస్తు వలె ఆయన నడిపిస్తున్న విధానం. అంతెందుకు, ఏలియా వెంట నడిచిన తర్వాత ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 13 చేసి చనిపోయాడు. 13 చేసి చనిపోయాడు, ఇంకొకటి మిగిలి ఉంది. మరి దేవుని ప్రవచనం అది నిరర్ధకం కాదు కదా. దేవుని ప్రవచనం ఎన్ని తరముల తర్వాతైనా నెరవేరుతుంది కదా. 13 చేసి చనిపోతే ఆ చనిపోయిన చోట కొన్ని రోజులకు ఆయన ఎముకలైపోయాడు. మట్టి ఎముకలే ఉన్నాయి ఆ మట్టిలో. ఎవరో సైనికులు చనిపోతే వారు తెలియక ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని పాతి పెట్టబోతుంటే ఎలీషా ఎముకలు తాకగానే, ఎముకల్లో ఉన్న అభిషేకం చూడండి, ఎలీషా ఎముకలు తాకగానే చచ్చిపోయిన ఆ సైనికుడు తిరిగి లేచాడట. చచ్చిపోయిన ఆ వ్యక్తి తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. ఒక పునరుత్థానం,
తన ఎముకల ద్వారా కూడా, తను చచ్చిపోయిన తర్వాత కూడా ఆ అద్భుతం ఆగకుండా జరిగేటట్టుగా ప్రభు చేశాడు. సాక్షాత్తు దేవునికి సూచనగా ఎలీషా ఉన్నాడు. ఈ పూట మరి రెండవదిగా వారు వచ్చి ఎలీషాను అడిగినట్టుగా చూస్తాం. మనము కూడా మన అనుదిన జీవితాల్లో మనం ఏ పని చేయాలన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని సెలవడగాలి. దేవుడు సెలవిస్తే, ఇప్పటిదాకా పాట పాడాం కదా, నీవు సెలవిస్తే ఆ కార్యం జరగకుండా, ఆ కార్యము ఆగిపోకుండా ఆపేవాడు ఎవరు లేరు. దేవుని సెలవైతే, దేవుడు సెలవిస్తే, దేవుడు ఆజ్ఞ ఇస్తే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో విజయపు ద్వారాలు తెరవబడతాయి. ఒకవేళ దేవుడే సెలవియకపోతే, దేవుని చిత్తం లేకపోతే నువ్వు సొంతంగా వెళ్తున్నావా, సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నావా, ఎక్కడో ఏదో ఒక ఆ సమస్యల్లో ఇరుక్కుపోవాల్సి. దేవుడు సెలవిస్తే ఆ సమస్యలు ఉన్నా కూడా అవి తెరవబడతాయి. ఎర్ర సముద్రం ఉన్న దారి తెరవబడుతుంది. ఎందుకంటే దేవుని సెలవు ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని వాక్కు ఉంది. ఈ శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తీసుకొచ్చి ఎలీషాను అడుగుతున్నారు, అయ్యా నీవు సెలవిస్తే ఏ రోజైనా ఉదయకాలం ఈ మాట అడిగావా? ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా అడిగావా? ఏదైనా ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభువా నీవు సెలవిస్తే నేను వెళ్తాను, నీ చిత్తమైతే ఈ పని ప్రారంభిస్తాను, నీ చిత్తమైతే ఈ ప్రయాణం చేస్తాను అడిగావా ఎప్పుడైనా? నువ్వు అడగగలిగితే, నువ్వు అడిగి ప్రారంభిస్తే, ఒకవేళ దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ప్రారంభిస్తే, నువ్వు అగ్నిగుండంలో నడిచిన దారులు తెరవబడతాయి. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు జలముల మీద నడిచిన దారులు తెరవబడతాయి. ఎందుకంటే దేవుని చిత్తం అడిగి వెళ్ళిన వారి జీవితాల్లో దేవుడే ముందు నిలబడతాడు. సెలవు అడిగారా? సరే, దేవుడి చిత్త ప్రకారం వారిని వెళ్ళమన్నాడా? దాంట్లో ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా నువ్వు కూడా మాతో రావాలయ్యా. ఒకసారి అడగండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకు అడిగి ఉంటాడు? ఎలీషా ఏమైనా పని చేస్తాడు ఇప్పుడు అక్కడికి వచ్చి? ఎలీషా ఏం చేయడు కదా, వీళ్ళే కదా చేస్తున్నారు. మరి ఎలీషా ఉంటే ఏంటి? సేవకుడు ఉంటే, సమస్యలను తొలగించే ఒక ప్రవక్త మన వెంట ఉంటే మనకు ఒక ధైర్యం. ఒకవేళ అక్కడ సమస్య ఎదురవుతుందేమో, ఎవరైనా ఆపుతారేమో, ఎవరైనా అడ్డగిస్తారేమో, మనల్ని చూసి ఆ సమస్య ఆగిపోదు, కానీ ఈ సేవకుని చూసి సమస్య వెనక వెళ్ళిపోతుంది. వారొక చూడండి, దేవుని చిత్తం చూడండి. అడిగారా? సేవకుడు వస్తానన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాను? ఎలీషా దేవుని స్థానంలో నిలబడ్డాడు, దేవునికి సూచనగా ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. నీవు ఆయన సెలవడికి ప్రారంభిస్తే, నీ జీవితంలో ఆయన ఆహ్వానిస్తే, నీ పరిస్థితుల్లో ఆయన ఆహ్వానిస్తే, ఆయన అడుగు పెడితే అది ఏదైనా అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని ఎందుకు ఆగిపోతున్నాయి? కొన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కొన్ని పరిస్థితులు ఎందుకు విరుద్ధంగా మనకు లేస్తూ ఉన్నాయి? కొన్ని ఎందుకు మనం ఎంత ప్రారంభించినా అది జరగదు, మనం ముందుకు సాగలేం అన్నట్టుగా ఎందుకు అయిపోతున్నాయి ఈ పరిస్థితులు? నువ్వు ఇంకా దేవుని సెలవు అడగలేదేమో, దేవుని చిత్తం నీ వెంట లేదేమో, దేవుడే నీ వెంట రాలేదేమో. వస్తే అలాగ ఉండదు, వస్తే ఆ పరిస్థితి లాగా ఉంచనివ్వడాయినా, వస్తే నీ కుటుంబాన్ని అలాగా చూడండి ఎడారిలో వదిలిపెట్టేటట్టుగా ఒంటరి స్థితిలో ఆయన వదిలిపెట్టడాయినా. ఆయన అడుగుపెట్టిన జీవితాలు ఎలాగున్నాయి చూడండి, ఆయన అడుగుపెట్టిన కుటుంబాలు ఎలాగున్నాయి చూడండి, ఆయన అడుగుపెట్టిన వారి ఆరోగ్యాలు ఎంత దీవెనకరంగా, మరణం సమీపిస్తున్నా కూడా జీవంగా ఎలా బ్రతుకుతున్నారో చూడండి. నీవెందుకు ఇంకా అటువంటి పరిస్థితుల మధ్య చిక్కుంటున్నావంటే దేవుని సెలవు నీ వెంట లేదు, దేవుని చిత్తం నీ వెంట లేదేమో, దేవుడే నీ వెంట అడుగు పెట్టలేదేమో.
మొట్టమొదటిగా సేవను విస్తరింపజేయడానికి ఒక ఆశ కలిగి వారు అడుగెట్టారు. రెండవదిగా దేవుని చిత్తాన్ని, దేవుని సెలవును తీసుకొని ఎలీషాను తమ వెంట నడిపించుకుంటూ వెళ్ళారు. ఈ పూట అలా వెళ్ళండి. మూడోదిగా మనం చూస్తే ఎలీషా వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు, పని ప్రారంభించారు. అందరు తలా ఒక గొడ్డలు తీసుకొని ఆ యొక్క నది తీరానున్న చెట్లన్నీ, మ్రానులన్నీ నరుకుతూ ఉన్నారు. మన అందరికి తెలిసిన చరిత్ర. నరుకుతూ ఉంటే ఒక వ్యక్తి మరి ఇక్కడ ఈ యొక్క నది ఒడ్డున ఆ చెట్టును కొడతా ఉంటే ఆ గొడ్డలి ఊడి దానిలో నీళ్ళలో పడినట్టుగా మనం చూస్తాం. నీళ్ళలో పడిపోయింది. వెంటనే ఈ వ్యక్తి కేకలు వేస్తూ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, అది నాది కాదయ్యా, నాదైనా నేను పెద్ద పట్టించుకోపోదు, కానీ నాది కాదు, అది అరువు తెచ్చుకుంది, అది వేరే వాళ్ళది, ఇప్పుడు ఎట్లా అయ్యా అని కన్నీరు విడుస్తుంటే వచ్చాడు. ఎక్కడ పడిందని అడిగాడు. పలానా చోట పడింది అయ్యా అన్నాడు. వెంటనే తన పక్కన ఒక కొమ్మ విరిచి ఇలా వేశాడు. పడిపోయిన గొడ్డలి పైకి నీళ్ళు తేలుతా ఉంది. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు మూడోదిగా మనం చూస్తే ఒక్కటి ఆలోచించండి. ఏ ఇనుము వస్తువైనా, చిన్న ఇనుప ముక్కైనా, అంతెందుకు చిన్న బైండింగ్ వైర్ అయినా ఇలా చుట్టి నీళ్ళలో వేయండి, తేలుతుందా? దాని డెన్సిటీ హై ఉంటుంది కనుక అది ఖచ్చితంగా, వాటర్ డెన్సిటీ కంటే హై ఉంటుంది కనుక అది ఖచ్చితంగా నీళ్ళలో మునిగిపోతుంది. మరి గొడ్డలి కనీసం కేజీ బరువన్న ఉంటుంది. నీళ్ళలో అది ప్రకృతికి విరుద్ధం అన్నట్టు. నీళ్ళల్లో తేలడం అనేది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి. నీళ్ళు మొత్తం మునిగిపోయింది, అది తేలడం అసాధ్యమని వీరికి కూడా తెలుసు. ఎవరికి ఈత వచ్చుండదేమో, లేదంటే అది బాగా లోతైందేమో, అది రాదని తెలిసిన పరిస్థితిలో కూడా తన వెంట వచ్చిన సేవకుని ఆశ్రయించినప్పుడు అది ప్రకృతికి విరుద్ధం కావచ్చు, పరిస్థితులకు విరుద్ధం కావచ్చు, దాని యొక్క పరిస్థితి అది ఎక్కడ బురదలో ఇరుక్కుపోయింది, అది పైకి తేలడం అసాధ్యమే కావచ్చు. కానీ నీ వెంట దేవుడు అడుగు పెడితే, నీవు దేవుని చిత్తం కలిగి అడుగు పెడితే, దేవుని సెలవు నీకుంటే అసాధ్యమైన పరిస్థితే కావచ్చు, నీ జీవితంలో దాన్ని సాధ్యపరిచే తీరుతాడు ఆయన. అది ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు దాన్ని సాధ్యపరిచి తీరుస్తాడు. మరి ఎప్పుడు అలా జరిగింది? ఒక చిన్న కొమ్మ తీసి ఎక్కడ పడిపోయిందో అక్కడ వేశాడు. ఈ పూట ఆ కొమ్మను ఒక నిరీక్షణ అనేదిగా తీసుకుంటే, ఎప్పుడైతే ఒక నిరీక్షణ నీళ్ళలో వేయబడిందో, ఎక్కడో విరిగిపోయిన తన పరిస్థితి, ఎక్కడో విరిగిపోయిన తన చేతి పనులు, ఎక్కడో విరుక్కుపోయిన తన ఆరోగ్యం, ఎక్కడో ఇరుక్కుపోయిన అవమానం, ఎక్కడో తన చూడండి బురద వంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన తన పరిస్థితి పైకి లేస్తా ఉంది, పైకి లేవనెత్తబడతా ఉంది. ఈ పూట ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు చేస్తున్న పనుల్లో, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబంలో ఏ అద్భుతాన్ని చూడలేకుండా, ఏ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, ఏ ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోకుండా ఏవైనా బురద వంటి పరిస్థితులు నిన్ను అడ్డుకుంటున్నాయా? ఏ ఆర్థిక పరిస్థితుల మధ్య నువ్వు చిక్కుపోయావు? ఏ ఒక్క ఆర్థిక పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయి? ఏ ఒక్క అలలు నిన్ను వెంటాడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయావేమో? ఈ పూట దేవుడి వాక్యం వింటున్న నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తివైతే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిరీక్షణ అనే కొమ్మ వేస్తున్నారో వారి జీవితంలో అన్ని పరిస్థితులు పైకి రాబోతున్నాయి. వారి కుటుంబంలో అన్ని పరిస్థితులు పైకి లేవనెత్తబడబోతున్నారు. వారి పిల్లలు ఊహించినంత పై స్థానంలో దేవుడు వారిని నిలబెట్టబోతున్నాడు. నిరీక్షించు. సమయం వేచి ఉంటుందేమో, నిరీక్షించు. నిరీక్షణ లేని ఇతరుల వలె అంటాడు. ఇతరులకు లోక సంబంధమైన నిరీక్షణ అంటే హోప్. నిరీక్షణ అంటే దేవుని బిడ్డలు నిరీక్షించే తీరు ఎలా ఉంటుందో తెలుసా?
ఒకరు అన్యులు నిరీక్షిస్తే నా దగ్గర ఈరోజు 2,000 ఉన్నాయి, ఇంకొక 2,000 ఈ పూట ఎవరైనా ఎవరిని ఇస్తే 4,000 అవుతాయి, నా పరిస్థితులు, నా కష్టాలను తీరిపోతాయి అన్నట్టు 2+2 అయిపోతాయి, 4 అయిపోతాయి. కానీ మన బిడ్డలు, దేవుని బిడ్డలు, ఎవరైనా దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు నిరీక్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ పూట నా చేతిలో ఏమీ లేకపోయినా ఈ పని దేవుడు జరిగిస్తాడు. నా చేతిలో ఏదీ లేదేమో ఈ పని ప్రారంభించేటట్టుగా దేవుడు చేస్తాడు. నా చేతిలో శక్తి లేదేమో ఈ యొక్క కిలోమీటర్ అంత దూరం నడిపించేంత బలం దేవుడు నాకు ఇస్తాడు. దేవుడిచ్చే నిరీక్షణ అది. ఇప్పటిదాకా నువ్వు లోక సంబంధమైన నిరీక్షణలో లోక సంబంధం ఆలోచించినట్టుగా ఆలోచించి దేవుణ్ణి విడిచిపెట్టావు, దేవుని సెలవు లేకుండా అడుగు పెట్టావు, దేవుడు తోడు లేకుండా ప్రయాణిస్తున్నావేమో. నీ యొక్క ఎదుగుదల అక్కడే ఇరుక్కుపోయింది, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎక్కడో ఇరుక్కుపోయినాయి, నీ పిల్లల స్థితి, ఆ ఎదుగుదల అక్కడే ఎక్కడో అడుగంటిపోయిందేమో. ఏ ఒక్క ఆరోగ్యాన్ని అనుభవించకుండా భయంకరమైన రోగాలు నిన్ను అలుముకుంటున్నాయేమో. ఈ పూట ఒక్కటే నిరీక్షించు, దేవుడు అద్భుతమైన దేవుడు. అసాధ్యములన్నీ నా జీవితంలో సాధ్యములయ్యేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎలీషా విశ్వాసంతో, నిరీక్షణతో ఈ కొమ్మ వేస్తే అది ఖచ్చితంగా పైకి వస్తుందని తను నిరీక్షించాడు. వేసిన వెంటనే అది ప్రకృతికి విరుద్ధమేమో, మన దేవునికి అది అసాధ్యం కాదు. మన దేవునికి అది అసాధ్యం కాదు. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? అమెరికా దేశం ప్రక్కన ఒక చిన్న దేశం ఉంది. ఆ దేశంలో ఒక తల్లిదండ్రులకు, ఒక భార్య భర్తలకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు ఎట్లా పుట్టాడంటే 2 కాళ్ళు 2 చేతులు లేవు, అవిటితనంలో పుట్టాడు. 2 కాళ్ళు 2 చేతులు ఏమీ లేవు, అవిటితనంలో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రులు ఏడ్చారట. ప్రభా, ఇంతకాలం నిన్ను నమ్మినందుకు నువ్వు మాకు ఇచ్చిన బహుమానం ఇదా అని ఏడ్చారట. డాక్టర్లు అన్నారు, ఈ పసిగుడ్డును ఈ వ్యక్తి ఎదగకముందే చంపేస్తే మీకు సమస్య లేకుండా ఎక్కడో పాతి పెట్టేస్తే అయిపోతుంది. ఈ వ్యక్తిని మీరు పెంచలేరు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా పెంచుతారు? వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబీకులందరూ చూసి, వద్దు ఎక్కడైనా పడేద్దాం, లేదంటే చంపేద్దాం, ఇప్పుడే చంపేస్తే ఏ బాధ ఉండదు. ఆ తల్లి మాత్రం ఒకటందంట, లేదు, నా దేవుడు నన్ను ఉద్దేశించి కుమారుని ఇచ్చాడంటే ఈ కుమారుని జీవితంలో ఏదో గొప్ప అద్భుతమే దేవుడు చేస్తాడు అని తల్లి నిరీక్షించి ఆ కుమారుని పెంచడం ప్రారంభించిందంట. ఎంత కష్టపడి పెంచినా నడవలేడు, చేతులతో ఏది పట్టుకోలేదు, ఏ పనులు తను చేసుకోలేడు. అంతటి కష్ట పరిస్థితి. ఆ వ్యక్తి ఎదుగుదల కూడా ఒక 3 ఫీట్లు కాగానే ఆగిపోయిందట. ఇంకా ఎదుగుదల లేదు. చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్తే అందరూ ఎక్కిరిస్తున్నారంట. తనతో కూర్చున్న స్టూడెంట్స్ అందరూ వెక్కిరిస్తూ ఉన్నారు. రే, అవిటోనే నువ్వు మాకులాగా ఆడుకోలేవు అని ఎక్కిరిస్తూ ఉంటే ఈ యొక్క 9 ఏళ్ల వయసులోనే అప్పటికి ఆ యొక్క అందరూ హేళన చేస్తూ ఉంటే తట్టుకోలేక పోయి అతను నీళ్ళల్లో స్నానం చేసే బకెట్లో ఇట్లా టబ్లో దునికాడంట. చచ్చిపోదామని. ఈ బ్రతుకు నాకొద్దు, చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను ఏ ఉద్దేశంతో బ్రతకాలి, ఏ ఆశతో బ్రతకాలి అనుకొని చచ్చిపోదామని ఆ యొక్క వాటర్ టబ్లో దునిగితే చచ్చిపోతున్న సడన్గా ఎవరో చూసి బ్రతికించి ఆ తల్లి దగ్గర తీసుకుని, నాన్న నువ్వు ఎందుకు చనిపోతున్నావు, నువ్వు ఎందుకు అట్లా కృంగిపోవద్దని చెప్పి తల్లి తనలో ధైర్యాన్ని నింపి ప్రతిరోజు దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం నీకు నిరీక్షణ ఇస్తుందని చెప్పి వాక్యాన్ని చదువుకున్నాడు. అలాగలాగా మెల్లమెల్లగా తన స్టడీస్ ఇంట్లో నుంచి నేర్పించింది. ఇంట్లో నుంచి ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ఎంతమంది వెక్కిరించినా ఓపిక పెట్టాడు. అలాగే చదువుకుంటున్నాడు. ఈరోజు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అతను ఎంతగా దీవించాడంటే ప్రపంచంలోనే అత్యధికంగా ధనవంతుల స్థితిలో ఈ వ్యక్తి కూడా, కాళ్ళు చేతులు లేని వ్యక్తి ఆ యొక్క ఆర్థికంగా ధనవంతుల స్థితిలో తాను కూడా ఒక వరల్డ్ టాప్లో నిలిచాడు. అలాగే కాకుండా ఈరోజు వరల్డ్ మోటివేషనల్ స్పీకర్గా ఎక్కడ కొన్ని 100 దేశాలు, మన దేశం కూడా వచ్చాడు, ఇక్కడ విజయవాడకు వచ్చాడు.
మన స్కూల్ బుక్స్లలో కూడా ఆ వ్యక్తి గురించి ప్రింట్ చేశారు. ఆ వ్యక్తి చరిత్ర గురించి గొప్ప సాధ్యవంతమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. అక్కడ ఏ వ్యక్తి ఏ యొక్క ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్కూల్లోకి వెళ్ళినా తన స్పీచ్ కొరకు కొన్ని లక్షల మంది కూర్చుంటున్నారు. ఏది ఇప్పటికీ కాలు చేతులు లేవు. మైక్ ఇలాగా ఒకటి తన మౌత్కే ఉంటుంది. తనతో స్పీచ్లు ఇస్తూ ఆఖరులో అంటాడు, నేను ఇలా నిలబడ్డానంటే నా దేవుని కృప, నా దేవుడు నన్ను ఇంతగా దీవించాడు, నా దేవుడు నన్ను ఇంతగా నడిపించాడు. ఒకప్పుడు ఏ నిరీక్షణ లేకుండా బ్రతికాను, నా నిరీక్షణ అంతా దేవుడి మీద ఆధారం చేసుకున్నాను. దేవా నన్ను ఇలా పుట్టించావంటే నా ద్వారా నీకు ఏదో పని ఉంటే నేను ఇలా పుట్టిస్తావు, నీ నామాన్ని గణపరిచే గొప్ప పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేసుకున్నానని చెప్పి ప్రతి ఇంటర్వ్యూ చెప్తాడు. అతని పేరు నిక్ వుజిస్. మీ ఒక చరిత్ర కూడా గూగుల్లో వస్తుంది. ఇప్పుడు కూడా కొద్దిమంది అన్నారంటే ఈ వ్యక్తి కాళ్ళు చేతులు లేవు, వీరికి వివాహం కాదు, పిల్లలు పుట్టరు, ఈ వ్యక్తి జీవితం అంతా ఇంతే అన్నారట. మంచి మోటివేషన్ స్పీచ్లు ఇస్తుంటే ఒక ఆమె ప్రభావితమై తన వివాహం చేసుకుంది. తనకి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలను చూడండి, ఇప్పటికి కూడా అసలు ఎంత దేవుని వాక్యలు పెంచుతూ. కారణం ఏమి చెప్పండి? ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఒక హోప్ ని కలిగి ఉండాలి. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా, ఏదో ఒక్కరోజు నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. నన్ను అనగదొక్కాలని చూసిన వారందరి ముందు నేను తలెత్తుకొని జీవిస్తాను. ఒక నిరీక్షణ కలిగి ఉండు. ఒక నిరీక్షణ కలిగి అడుగు వేయి. నీ పరిస్థితి ఎక్కడైతే ఇరుక్కుపోయిందో, ఎక్కడైతే అడుగంటిపోయిందో అక్కడి నుంచే ఆకాశం అంత ఎత్తైన స్థితిలోకి ప్రభు నిన్ను నడిపిస్తాడు. అన్ని చెట్లు నేలను చూస్తాయంట, పక్కన చెట్టు ఎంత ఎదిగింది అని చూస్తుందంట. ఒక్క తాడి చెట్టు మాత్రమే ఆకాశాన్ని చూస్తూ ఆకాశం అంత ఎత్తుకు తను ఎదుగుతూ ఉంటుందట. ఎన్ని కెమికల్స్ వాడినా దాని ఎత్తును అధిగమించలేదు. ఏ చెట్టు, ఒక మామిడి చెట్టు అధిగమిస్తుందా? ఈ లోకంలో ఏ చెట్లు ఆ తాడి చెట్టు అంతా ఆ ఎత్తును అధిగమించలేవు. ఆకాశమే ఎత్తని తన దర్శనం, తన ఆశ అంతా ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఎదుగుతాయి. ఈ లోకంలో మనల్ని అనగదొక్కాలని, మనల్ని అవమానపరచాలని, మనల్ని నిందించాలని, మనల్ని నలుగుట్లో హేళన చేయాలని చూస్తున్న వారందరినీ ప్రక్కన పెట్టి నిన్ను ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింపజేయగల దేవుని వైపు నువ్వు నిరీక్షించగలిగితే, నీ నిరీక్షణ దేవుని మీద ఆధారం చేసుకోగలిగితే తప్పక ఒక దినం వస్తుంది, నువ్వు నిరీక్షించిన ప్రతి ఇది నీ చేతిలో దేవుడు అప్పగిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిరీక్షణ కొమ్మ వేస్తే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నా, అది అసాధ్యమైన పైకి లేవనెత్తట్టుగా చేస్తాడు. మరి అదే జకర్యా గ్రంథంలో ఉంటుంది, రాయబడి చదవనవసరం లేదు. కానీ నిరీక్షణ గలవారులారా, 2 అంతలుగా మీకు మేలు కలుగుతుంది. నిరీక్షణ కలిగి ఉండండి, 2 అంతలుగా మీకు మేలు జరగబోతా ఉంది. కోరాహు కుమారులు అంటారు 42వ కీర్తనలో. ఆ మాట చూడండి ఒకసారి. 42వ కీర్తనలో కోరాహు కుమారులు అంటారు, నా నిరీక్షణ దేవుని మీదనే ఉంటుంది. చూడండి 42 5వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చాలు. కోరాహు కుమార్ రాస్తున్నారు, కృంగిపోయే పరిస్థితి నాలో ఎదురైనా నా నిరీక్షణ నా దేవుని మీదే. అడుగంటిపోయే పరిస్థితి నాకు వచ్చినా నా నిరీక్షణ నా దేవుడి మీదే. నా నిరీక్షణ నా దేవుడు ఎప్పుడు సిగ్గుపరచనివాడు. నేను కలిగి ఉన్న ఆ యొక్క గురిని దేవుడు రీచ్ అయ్యే విధంగా చేస్తాడు. నా పిల్లల విషయంలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుడు ఏదో ఒక రోజు వారిని ఘనమైన స్థానంలో కూర్చోబెడతాడు, గనులతో కూర్చోబెడతాడు. ఆకాశాన్ని అంటేంత ఎత్తైన స్థితిలోకి దేవుడు నా పిల్లలను దీవిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉన్నావా? కలిగి ఉన్న వ్యక్తి అయితే నువ్వు ప్రార్థన చేస్తావు, కలిగి ఉన్న వ్యక్తి అయితే నువ్వు నిరీక్షిస్తావు, కలిగి ఉన్న వ్యక్తి అయితే దేవుని సహాయాన్ని కోరుతావు.
హాగరుకు ఎటువంటి నిరీక్షణ తెలుసా? పరిస్థితుల మీద ఆమె నిరీక్షణ ఎప్పుడు. ఇప్పుడు నీళ్ళ తిత్తి అయిపోయిన తర్వాత అని రాయబంటుంది. ఏముంటుంది చెప్పండి? తాను తెచ్చుకున్న నీళ్లు, తాను తెచ్చుకున్న ఆహారం అయిపోయిన తర్వాత అయిపోయేదాకా తనకు ప్రార్థన గుర్తురాలే, అయిపోయేదాకా దేవుడు గుర్తురాలే. కొద్దిమందికి కొన్ని పరిస్థితులు అయిపోయేదాకా దేవుడు గుర్తురాడు. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయేదాకా దేవుడు గుర్తురాడు. అన్ని పరిస్థితులు కరువు అయిపోయేదాకా దేవుడి మందిరం గుర్తురా వాళ్ళకు. అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, అప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడు దేవుడి మందిరంలో వారు నిలబడతారు, దేవుని పరిచయంలో చేయాలనుకుంటారు. ఎందుకు అప్పటిదాకా గుర్తురాదు నీకు? అంటే నీకు సరిపడ నీళ్ళు ఇంకా ఉన్నాయని, ఇంకా సరిపడ స్థితి నీలో ఉంది, సరిపడే పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయి కనుక దేవునికి, దేవుని మందిరానికి, దేవుని ఆలోచనలో, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేవు. అప్పుడు నీళ్ళ తిత్తి అయిపోయిన తర్వాత, తెచ్చుకున్న ఆహారం అయిపోయిన తర్వాత, పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు గుర్తొచ్చిందంట దేవుని కృప, దేవునికి సంబంధించిన ప్రార్థన. అప్పుడు ఆమె ప్రార్థన చేయాలన్న ఆశ వచ్చింది. మరి ఎందుకు ముందు చేస్తే దేవుడు ఆలోచించపోయినా? ముందు ప్రార్థన చేస్తే ఇంకా మెరుగైన మార్గాన్ని ప్రభు ఇవ్వకపోనా? అబ్రహాము ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా మెరుగైన ద్వారాన్ని తెరవకపోనా? రాదు, గుర్తురాదు వాళ్ళకు, అంతే. వాళ్ళకు గుర్తురాదంతే. యాకోబు కూడా అంతే. 20 ఏళ్ళు పరిచర్య చేస్తున్నా, 20 ఏళ్ళు పని చేస్తున్నా, అప్పుడు గుర్తురాలే దేవుడు. 20 ఏళ్ళు బేతేలు గుర్తురాలే, 20 ఏళ్ళు దేవునికి ఇచ్చిన మాట గుర్తురాలే, 20 ఏళ్ళు తన తల్లిదండ్రులు దూరమైన పరిస్థితి గుర్తురాలే. ఏవైనా ఆ ఇంట్లో పని చేయడం, పాలేరు పని చేయడం, దేవుని ఉద్దేశం గొప్పగా ఉంటే ఇక్కడనే ఇంత బురదలో ఇరుక్కుపోయినట్టుగా ఆ పరిస్థితుల మధ్య ఇరుక్కుపోయి దేవుడిచ్చిన దర్శనాన్ని పోగొట్టుకునే పరిస్థితి. ఒకవేళ 20 ఏళ్ళ ముందు యాకోబు గుర్తు చేసుకుని ఉంటే, ప్రార్థన చేసుకుని ఉంటే, నేను అంటాను యాకోబు జీవితం ఇంకెలా మలుపు తిప్పబడేదో, ఇంకెలాగా నడిపించబడేదో, ఇంకా ఏ ఉన్నతమైన స్థితిలో యాకోబును ఉంచేవాడో. 20 ఏళ్ళు పోగొట్టుకున్నాడు. మరి ప్రేమని దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, నీ కలిగి ఉన్న చేతి ఆధారం బట్టి ఆధారం చేసుకోకో. దేవుని వాక్యం మీద ఆధారం చేసుకో, దేవుని మాట మీద ఆధారం చేసుకో, దేవుడు పోషిస్తాడని ఆధారం చేసుకో. దేవుడి చిత్తాన్ని కనుగొనే ప్రయత్నం లేవాడు. అన్ని అడుగంటిపోయేదాకా ప్రార్థన చేయకుండా, అంత కరువు వచ్చేదాకా ప్రార్థన చేయకుండా, అన్ని కోల్పోయేదాకా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా వట్టి పరిస్థితుల మధ్యలో కూర్చోకు. అందుకే ఆ పనివాడు ఏం చేస్తాడు చూడండి, వెంటనే తన పరిస్థితి చేయి దాటిపోయిన వెంటనే ఎలీషాను ఆశ్రయించాడు. తనకు ఒక నమ్మకం, ఎలీషా ప్రార్థన చేస్తే అసాధ్యమైన ఆ పరిస్థితి పైకి దేవుడు తీసుకొస్తాడు. అసాధ్యములన్నీ సుసాధ్యంగా మారుస్తాడు. మేము వెళ్ళవలసిన గమ్యాన్ని దేవుడు తన సేవకుడికి బోధిస్తాడు. ఒక నమ్మకం. మరి ఈరోజు నువ్వు ఏ నమ్మకం కలిగి ఉన్నావు? ఎవరో వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే జీవించు. నీ నిరీక్షణ దేవుని మీద ఆధారం చేసుకో. ఈ పూట పాడైపోయిన స్థితిలో ఉన్నావు. అయ్యో, ఎటువంటి పరిస్థితులు అన్ని అలుముకున్నాయి, అనేకమైన చిక్కుముళ్ళ మధ్య చిక్కుకుపోయి ఉన్నాను. దేవుడు దారి తెరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా దారి తెరుస్తాడు. ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతో కొమ్మ వేయగానే, ఆ చిన్న కొమ్మ వేయగానే ఆ యొక్క పడిపోయిన గొడ్డలి, ఎక్కడో బురదలో ఇరుక్కుపోయిన గొడ్డలి పైకి తేలినట్టుగా నీ పరిస్థితిని కూడా పైకి లేవనెత్తునుగాక. ఈ నెలలో పైకి లేవనెత్తునుగాక. ఎన్ని అడుగంటి చూడాలని చూసినా దేవుని స్థితిని పైకి లేవనెత్తునుగాక. ఎంతమంది అణచివేయాలని చూసినా ఆకాశం అంత ఎత్తు దేవుని నడిపించునుగాక. అటువంటి నిరీక్షణ కలిగి ఉండు. శిష్యులకు ఒక ఆశ కలిగి ఉంది, విస్తరింపజేయాలి. రెండవదిగా దేవుని సెలవు, దేవుని చిత్తం, దేవుని తోడు కలిగి ఉండాలని వారు తీసుకున్నారు. మూడవదిగా నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ మనకు నేర్పిస్తూ ఉంది. ఈ పూట ఇంతవరకు ఆ నిరీక్షణ లేకుండా మందిరానికి వచ్చావేమో, ఆ నిరీక్షణ లేకుండా అడుగులు వేస్తావేమో, ఆ నిరీక్షణ లేకుండా ప్రయత్నాలు చేస్తావేమో. ఏమో పలానా దగ్గర డబ్బు రావాలి, ఆ డబ్బు వస్తే కడదాం, పలానా దగ్గర డబ్బు వస్తే ఈ పని చేద్దాం, పలాని వాళ్ళు సహాయం చేస్తే ఈ పని ప్రారంభిద్దాం.
వాటి మీద ఆధారం చేసుకోకు. మన నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద ఆధారం చేసుకో. దేవుడే పరిస్థితులు తెరవగలడు. దేవుడే మన పరిస్థితుల విషయంలో విజయం కలిగించగలడు. కనుక ఆ ఆధారం దేవుని మీద ఉండగలిగితే నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. నీ వెనుకున్న పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. నిన్ను ఆపియాలని చూస్తున్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ఒక చక్కటి ఆరోగ్యాన్ని నీ జీవితంలో పైకి లేవనెత్తుతాడు. ఒక ఆర్థిక పరిస్థితిని పైకి లేవనెత్తట్టుగా చేస్తాడు దేవుడు. అలాగా విశ్వసించండి. హాగరు వలె మూర్ఖపు నిర్ణయాలకు పోకండి. హాగరు వలె చేతిలో ఉద్యోగం కానీ, చేతిలో ఆధారం కానీ, చేతిలో ఇంకా ఏవో ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ చెప్పి ప్రార్థనకు మందిరానికి దూరం కాకండి. నీ ఆధారం దేవుడి మీద ఆధారం చేసుకుంటే ఎడారిలో ఉన్న నీళ్లు సెలయర్ని పంపిస్తాడు. నీ ఆధారం నీళ్ళ తిత్తి మీద ఆధారం చేసుకుంటే అది అయిపోయేదాకా దేవుడు గుర్తురాడు నీకు. కనుక ఏది ఆధారం చేసుకుంటావో నీ చేతికే దేవుడు అప్పగిస్తున్నాడు. వేటిని ఆధారం చేసుకుంటావు? మందులను ఆధారం చేసుకుని ఆరోగ్యాన్ని పొందుకోకు. ఈ మందులను ఆధారం చేసుకుంటే నాకు ఆరోగ్యం వస్తుంది కాదు. దేవుడు నాకు ఆధారం, దేవుడు పంపించాడు ఈ ఒక మందులు అనుకుని విశ్వాసం చేసుకుంటే ఉన్న రోగం పోతుంది. ఈ మందులు ఆధారం చేసుకుంటే నెల నెల వాడాల్సి వస్తుంది. కనుక దేవుని ఆధారం చేసుకో. దేవుడికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. చక్కటి ఆలోచనలు ప్రభు నీకు సమస్యల్లో ఆలోచన పుట్టించునుగాక. అడుగంటిపై నీ జీవితాన్ని పైకి లేవనెత్తునుగాక. పైకి లేవనెత్తేంత స్థితిగతులను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నిరీక్షణ కలిగి మనం అడుగు వేయుదుముగాక. ఆమేన్. దేవుడి వాటిని మన వీటిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరు మోకరించి ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరు మోకరిద్దాం. ప్రతి ఒక్కరం ప్రభువా నిజమే ఆ యొక్క గొడ్డలి ఊడి బురదలో చిక్కున్నట్టుగా, నదిలో చిక్కున్నట్టుగా నా పరిస్థితులు ప్రభువా తండ్రి కఠినమైన పరిస్థితుల మధ్యలో నేను చిక్కుపోయానయ్యా. అయ్యా పైకి లేవలేనంతగా ఆర్థిక పరిస్థితులు చిక్కుపోయానయ్యా. బాగుపడలేనంత రోగాల మధ్య చిక్కుకుపోయి ఉన్నానయ్యా. మెరుగుపడలేనంత స్థితిగతుల మధ్య నడిపించబడుతున్నానయ్యా. ఈ పూట నిరీక్షణ అనే కొమ్మ కలిగి ఉన్నాం. నిరీక్షణ అనే కొమ్మ వేస్తున్నాం. నిరీక్షణ కలిగి ఉన్న మమ్మల్ని నువ్వు సిగ్గుపడేటట్టుగా చెయ్యవు. ఎస్, నీవు ఆధారం చేసుకున్న ఏది నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాయా? నువ్వు ఆధారం చేసుకున్న ఏ పరిస్థితి నిన్ను బాగుపరచలేకపోతుందా? నువ్వు ఆధారం చేసుకున్న ఉద్యోగం ద్వారా నువ్వు పోషించబడలేకపోతున్నావా? నువ్వు ఆధారం చేసుకున్న ఆస్తి పాస్తులు నిన్ను నెమ్మదితో నింపలేకపోతున్నాయా? నువ్వు ఆధారం చేసుకున్న మనుషుల సహాయం నీ జీవితంలో పనులు ప్రారంభించలేకపోతున్నాయా? ముందడుగు వేయలేకపోతున్నావా? ముందడుగు వేయలేని స్థితిగతుల మధ్య నడుస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట నిరీక్షించు. ఆ నిరీక్షణ దేవుడి మీద ఉంచు. ఆ నిరీక్షణ పరిస్థితుల మీద కాదు. ఆ నిరీక్షణ సహాయం చేసే మనుషుల మీద కాదు. ఆ నిరీక్షణ చేతి పనుల మీద కాదు. ఆ నిరీక్షణ దేవుడి మీద. ఓ నీ పరిస్థితిని బాగు చేసే దేవుడి మీద, నిన్ను పైకి లేవనెత్తే దేవుడి మీద, నీ స్థితిని బాగు చేసే దేవుడి శక్తి మీద. రీ బాబా షా బాబా రీ ఖరబా ఉందరబా రీ బా ఉందరబా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ నీ నిరీక్షణ ఆధారమైన దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఏ పరిస్థితి అడ్డుకున్నా ఈరోజు ఆ నిరీక్షణ కలిగి ఉందా? నా నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపడేటట్టుగా దేవుడు చేయలేదు. నేను చేతిలో డబ్బు ఉంచుకుని పన్ను ప్రారంభించట్లేదు. నా నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఆయన. నా నిరీక్షణకు సిగ్గుపడి నివ్వచ్చే దేవుడు కాదు ఆయన. ఈరోజు ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? ఎలీషాకు ఒక నిరీక్షణ ఉంది. ఈ కొమ్మ వేస్తే అది ఏ పరిస్థితి అయినా, ఆ యొక్క గొడ్డల్ని ఏ బురద అంటుకుని ఉన్నా, ఏ మట్టి అడ్డుకుంటున్నా, ఏ నీళ్ళ ప్రెషర్ అడ్డుకుంటున్నా దేవుడు పైకి లేవనెత్తుతాడు దాన్ని. హాగరుకు ఒక నిరీక్షణ లేదు. తన నిరీక్షణ అంతా, తన ఆధారం అంతా నీళ్ళ తిత్తి మీద, ఆహారపు స్థితిగతుల మీద ఉంది. అందుకే తాను ఒక ఘనమైన స్థితిలోకి, దేవుని సన్నిధిలో గొప్ప ఆలోచనలు పొందుకోలేకపోయింది. ఈ పూట నీ నిరీక్షణ నీళ్ళ తిత్తి వంటి నీ ఉద్యోగం మీదనా, అయిపోయే రోజులు వచ్చినా
కరువులంటే వచ్చిన, కరోనా వంటి పరిస్థితి వచ్చిన, ఉద్యోగం నిలబడదేమో కానీ ఆహారాన్ని ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు, సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడి మీద ఆధారపడు. నీ నిరీక్షణ ఆస్తి పాస్తుల మీద, అవి స్థిరమైనవి కావు. నీ నిరీక్షణ దేవుని మీద ఉంచుతావా? నీ నిరీక్షణ దేవుని వాక్యం మీద ఉంచుతావా? నీ నిరీక్షణ దేవుని మందిరం మీద నిలబెడతావా? ఎస్, శిష్యులకు ఒక గురి కలిగి ఉన్నారు, ఈ సేవను విస్తరింప చేయాలి. ఒక ఆశ వారిని నడిపిస్తా ఉంది, ఒక తృష్ణ వారిని ముందుకు నడిపిస్తా ఉంది. విస్తరింపజేయాలి, విస్తరింపజేయాలి. దేవుని సేవ రోజు రోజుకు విస్తరించబడాలి. గ్రామ గ్రామాలు విస్తరించబడాలి, పట్టణాలు పట్టణాలు విస్తరించబడాలి. ఈ పూట మనం కూడా ఒక బాధ్యత కలిగి ఉందాం. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని పనులన్నిట్లో బాధ్యత కలిగి ఉండు. దేవుని ఆలోచనలన్నింటిలో బాధ్యత కలిగి ఉండు. రెండవదిగా, దేవుని సెలవు లేకుండా వారి ఆలోచనలు అడుగు పెట్టట్లేదు. దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని తోడు లేకుండా వారు అడుగు వేయలేదు. ఈ పూట దేవుని సెలవు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నావా? దేవుని ఆలోచన లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని తోడు లేకుండా నీ సొంత చేతుల మీద, నీ సొంత పనుల మీద, నీ సొంత ఆలోచన మీద ప్రయత్నాలు చేస్తున్నావా? ఫలితం రావట్లేదా? దేవుని సెలవు తీసుకో, దేవుని చిత్తం తీసుకో, దేవుని మాట తీసుకో, దేవుని వాగ్దానం తీసుకో. దేవుని ఆలోచన మీద, దేవుని తోడు సహాయం మీద నువ్వు నడవగలిగితే, నువ్వు అడుగుల ముందు వేయగలిగితే ఓటములన్నీ విజయంగా దేవుడు మార్చబోతున్నాడు. ఓటములన్నీ విజయంగా దేవుడు మార్చబోతున్నాడు. మూడోదిగా, నిరీక్షణ కలిగి, నిరీక్షణ కలిగి, నా నిరీక్షణ ఉద్యోగం మీద కాదు, నా నిరీక్షణ పరిస్థితుల మీద కాదు, నా నిరీక్షణ మనుషులు ఇచ్చే సహాయం మీద కాదు, నా నిరీక్షణ నా దేవుని మీద, నా దేవుని మీద. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. నేను పైకి లేవనెత్తే విధంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.